ప్రార్థన. ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబుల వడయు నన్ను దుఃఖచితి కింధనంబునై దొరలు నన్ను ఎటులగా చదవో నీలో నన్నెటుల చేర్చుకుందువా దేవా నేను నీ యందే భారమాని అర్ధించు సుందరేయమ్మవళ్ళు నిన్నే వీక్షించు సుందునే తెన్ను కన్ను వలపి చూసిన నీరు పెతలియుచుండు నెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు వెలసి చూసిన నీ పేర పలుకుచుండు నీవే సకలము నీయందు నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు శరణేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు నీవే ఉన్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందును సస్సులందు విసలయంబుల ఎర్రని ప్రసవములను సానువుల బారెడు నది సలిలమందు రచునా గుండెలో నిరక్తమును పిండి పూత పోసితి వాలేదపుడమి నన్ను బెట్టు కష్టాలు నే లెక్క పెట్టు నెడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజ భీష్ట సిద్ధి పేరు వచ్చంతరములేది వెదుకరాదు శాంతికి
శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు ఎల్లలోకాలు నీ ఉండులేను నీదు పాద సేవకునైననే పనికిరానే తెరసి కాపాడుమనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్మో నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హెమ్ములేలా రేపన్నది లేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుభవానుడవు ఆకాశములే నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయిచున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు నీకంటే గనులు కానీ పూజ్యులు కానీ పవిత్రులు కానీ ఎవరునూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరునూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము వల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులము మా భారము కర్ణధారిని వలె నీపై వేసుకొని మమ్మ మాయ ఎందును పాపముల ఎందును హింసల ఎందును ఒనియక నీ తత్ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వచేసనమున మమ్మ పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మ అన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి నీవు కరుణాళుడవు దయాళుడవు దీనరక్షకుడవు దేవాది దేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులగునుగాక నమస్తే 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 నమః సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింభవం విశ్వం ఉషేన్సా సద్గురుం దేవమక్షరం పరమం పదం విశ్వతా పరమాం నిత్యం విశ్వం ఉషేన్సా సద్గురుం హరిం విశ్వమే వేదం పురుషః సద్విశ్వముపజీపతి పతిన్ విశ్వస్యాత్మేశ్వరగం స్యాస్తుతగం శివమచ్యుతం ఉషేన్సా సద్గురు మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం
हुसैन सा सद्गुरु परं ज्योतिरात्मा हुसैन सा सद्गुरु परः हुसैन सा सद्गुरु परं ब्रह्म तत्त्वं हुसैन सा सद्गुरु परः हुसैन सा सद्गुरु परो ध्याता ध्यानं हुसैन सा सद्गुरु परः यच्च किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयते वा अंतर्बहिश्च तत्सर्वं व्याप्यं हुसैन सा सद्गुरुस्थितः अनन्तमव्ययं कविगं समुद्रयन्तं विश्वसिंभवं पद्मकोशप्रतीकासंहृदयं च प्यरोमुखः अदो नित्याविदस्सान्तेनाभ्यामुपरितिष्ठति ज्वालमालाकुलं भाते विश्वस्यायतनं महत् सन्ततकं शिलाविस्थलं भक्त्या कोशसन्निभं तस्यान्ते सुसरकं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महर्नग्निर्विश्वाक्षरविश्वतो मुखः स्वग्रभृग्भजन्तेष्टान्नाहारमजरकवि तिर्यगोर्धमदस्सायैरस्मैस्तस्य सन्तः सन्दापयति स्पन्दे आपादतलमस्तकः तस्य मध्ये वह्निशिखा अणयोर्द्वा व्यवस्थितः लीलतो यदमध्यस्तद्विज्वल्लेकेन भास्वरः लीवारशोकवर्तन्मे पेताभास्वच्छनोपमा तस्य शिखाया मध्ये श्री हुसैन सा सद्गुरु व्यवस्थितः ओम सब्रह्मा ओम सशिवा ओम सहरिचंद्र श्री हुसैन सा सद्गुरु परब्रह्मणोक्षरं परमेश्वरात् राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरोर्नमः अन्तश्चरति भूतेषु गुहाया विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः त्वं तदापापो ज्योतिरसमृतं ब्रह्मभूर्भुवस्सुवरम् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदाशिवोम् तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिलेव चक्षुराततं तद्विप्रासो विपञ्जवो जाग्रवान् संसमिस्तते विष्णोर्यत् परमं पदं मृतकं सत्यं परं ब्रह्मपुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ओम विराट पुरुषाय विद्महे श्री उमर आली शाह सद्गुरु स्वरूपाय धीमहि तन्नो श्री उमर आली शाह सद्गुरु प्रचोदयात् ओम विराट पुरुषाय विद्महे श्री हुसैन शाह सद्गुरु स्वरूपाय धीमहि तन्नो श्री हुसैन शाह सद्गुरु प्रचोदयात् ओम विराट पुरुषाय विद्महे श्री मोहिद्दीन बादशाह सद्गुरु स्वरूपाय धीमहि तन्नो श्री मोहिद्दीन बादशाह सद्गुरु प्रचोदयात् आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारः श्री सद्गुरुमूर्ति प्रतिगच्छति
ఓం శాంతి శాంతి శాంతి. సభ్యులంతా కూడా ఎక్కడ వారు అక్కడే నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా మనవి. అనుభవాలు చెప్పాలనుకున్నటువంటి వారు వేదిక ఎడం భాగంలో రావాల్సిందిగా మనవి. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలండి. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య, ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య, లోకవందిత హిత శ్రీకరాశ్రిత, లోకవందిత హిత శ్రీకరాశ్రిత, లోకపాలక మము కాపాడు మీక భయవారక, లోకపాలక మము కాపాడు మీక భయవారక, ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య, ఓ కారుణ్య కన్యా శరణ్య ప్రపుణ్య, పాపతాపములుడుపా ఆపదలను బాప, పాపతాపములుడుపా ఆపదలను బాప, రూపమెత్తువాడా దీపించు ప్రోడా, రూపమెత్తువాడా దీపించు ప్రోడా, కాపాడు రేడా మా బాలిలేడా, ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య, ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య, సూర్యచంద్రుల వల్ల శోభల్లడి ఎల్లా కార్యములను, సూర్యచంద్రుల వల్ల శోభల్లడి ఎల్లా కార్యములను, నీవైశ్వర్యాములతావై హార్య గుణకణివై, నీవైశ్వర్యాములతావై హార్య గుణకణివై, ఉమరాలి శానుతివై, ఉమరాలి శానుతివై, ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య, ఓ కారుణ్య గణ్య శరణ్య ప్రపుణ్య. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. స్వామి యొక్క దయతో మహాసభలన్నీ కూడా చాలా వైభవంగా నిర్వహింపబడ్డాయి. పూర్వపీఠాధిపతులందరూ కూడా స్వామిలో ప్రవేశించి స్వామి మన కాసి చూసి మనల్ని ఎవరెవరు ఏ పనులు ఏ విధంగా చేయాలి అనేటువంటిది స్వామి యొక్క దృక్కు ద్వారా, స్వామి యొక్క దర్శన భాగ్యం ద్వారా మనం ఎవరి పనులు వారన్నీ కూడా చాలా నిర్విఘ్నంగా మనం నిర్వర్తించుకోగలిగాం. అందుచేత ఇన్ని వేల మంది వచ్చినప్పటికీ కూడా ఎవరికి ఏ లోటు లేకుండా చక్కగా భోజనాలు చేయగలగడం, స్వామి దర్శనం చేసుకోగలగడం, అదేవిధంగా స్వామి యొక్క ప్రసంగాలు, అతిథుల యొక్క ప్రసంగాలు, ఆవిష్కరణలు ఒకటి కాదండి, అన్ని కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా నిర్వర్తించబడ్డాయి. 3 రోజులు మహాసభలు కూడా 3 క్షణాల్లో అయిపోయా స్వామి అనేటువంటి విధంగా స్వామి మనల్ని 3 రోజులు కూడా వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీర్వాద బలంతో, వారి యొక్క ఆ కంటి చూపే మనకు ఆశీర్వాదం అండి.
వారు మన కాస్త చూసి పలానా పని నువ్వు చెయ్యి అంటే వారి యొక్క ఆ చూపు ద్వారా ఆశీర్వాదం ప్రసాదించినట్టే. వారు వాక్కు ద్వారా నువ్వు పలానా పని చేయి అని చెప్పి మాట చెప్పారు అంటే ఆ వాక్కు ద్వారా మనకు ఆశీర్వాదం వచ్చినట్టే. అదేవిధంగా వారి యొక్క పాదస్పర్శ దర్శన భాగ్యంతో మనకి మనం అనుకున్నటువంటి మనకి స్వామి ఏదైతే ఆ కార్యక్రమాన్ని మన వాలంటీర్ల ద్వారా అప్పగించారో ఆ కార్యక్రమాన్ని మనం నిర్విఘ్నంగా చేయగలిగేటువంటి శక్తిని ప్రసాదింపచేస్తారు. అంతేగాని ఇదంతా కూడా నేను చేసేసుకున్నాను, నేనే చేస్తాను అని అనుకున్నామంటే మళ్ళీ వెంటనే భ్రాంతిలో పడినట్టు అనమాట. అంచేత చేసేవారు ఆయనే, చేయించేవారు ఆయనే, ప్రతిదీ కూడా ఆయనే, సర్వం ఆయనే అనేటువంటి విధానంలో మనం ఈ 3 రోజులు కూడా మహాసభలో చాలా వైభవంగా నిర్వర్తించుకోగలిగాం. మరి ఈ 3 రోజులు మహాసభలో మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే, గత సంవత్సరం మనం టెంటుల్లో మహాసభలు నిర్వహించుకున్నాం. ఈ సంవత్సరం విజ్ఞాన సౌధ మహర్షి మొహద్దీన్ బాద్షా విజ్ఞాన సభామందిరం, జ్ఞాన సభామందిరం అంచేత పంచమ పీఠాధిపతి గారు యొక్క పేరు మీద విజ్ఞాన సౌధ అనేటువంటి జ్ఞాన సభా మందిరాన్ని స్వామి మనందరి చేత కూడా ఆనాడు శ్రీరామచంద్రుడికి వానర సైన్యం అంతా కూడా ఏ విధంగా తలరాయి వేసి వారధి నిర్మించారో మనం కూడా మనకి స్వామి ప్రసాదించినటువంటి సంపదలో కొంత భాగాన్ని ఆ యొక్క విజ్ఞాన సౌధలో ఆ నూతన ఆశ్రమ నిర్మాణంలో వెచ్చించగలిగేటటువంటి ఆ యొక్క శక్తిని మనకు ప్రసాదించారండి స్వామి. అది కూడా మనకు అదృష్టమే. అందులో మన యొక్క వంతు ఉంది అంటే అది ఎంతో అదృష్టం అనమాట. మన పూర్వీకులకి లేదా అవకాశం, మనకి అవకాశం వచ్చింది. ఆ వచ్చినటువంటి అవకాశాన్ని మనలో చాలామంది సద్వినియోగం చేసుకున్నారు అని అనుకుంటున్నాను. ఇంకా మరి సద్వినియోగం చేసుకున్నటువంటి వారు ఉన్నట్లయితే భవిష్యత్తులో కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మనందరూ కూడా ఎంతో ఆ యొక్క విధానంలో త్యాగ మార్గంలో మనం నడుచుకోవడం వల్ల స్వామి చేపట్టినటువంటి ఆ నిర్మాణ యజ్ఞంలో ఒక భాగం పూర్తయిందండి. విజ్ఞాన సౌధ అనేటువంటి ఒక భాగం పూర్తయింది. ఆ భాగాన్ని స్వామి 9వ తేదీన పెద్దమ్మ గారి యొక్క అమృత హస్తాల మీదుగా, స్వామి యొక్క అమృత హస్తాల మీదుగా, భావపీఠాధిపతి గారి యొక్క అమృత హస్తాల మీదుగా కొబ్బరికాయ కొట్టి ఆ యొక్క శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అక్కడి నుంచి స్వామి ఆ పెద్దమ్మ గారు అందరూ కూడా ఆ సభ దగ్గరికి విజ్ఞాన సౌధలోకి వేయించేశారు. తర్వాత వేదిక ప్రారంభోత్సవం మరి అక్కడ జయబాబు గారు ఇంకా ఇతర వారి యొక్క వేదిక బృందం ఉందండి. వారందరూ కూడా 3 రోజులు కూడా వేదికని ఎంత చక్కగా అలంకరించారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక 2 రోజులు అయితే పూర్తిగా పౌరాలు ఆ యొక్క వేదిక మీద స్వామితో పాటు ఆ సాన్నిహిత్యం అనుభవించేటటువంటి అదృష్టాన్ని కూడా పౌరాలకి లభించిందన్నమాట. అంచేత ఆ యొక్క వేదికనే ప్రారంభోత్సవ కార్యక్రమం పెద్దమ్మ గారు చిన్నమ్మ గారి యొక్క అమృత హస్తాల మీదుగా వేదికని ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం ఆ స్వామి పెద్దమ్మ గారు జ్యోతి ప్రజ్వలన చేసి స్వామి ఆ యొక్క పూర్వ పీఠాధిపతులందరికీ కూడా అగరబత్తి వెలిగించి వారిని స్మరించుకుని ఈ యొక్క ప్రార్థన అని చెప్పి స్వామి వారంతట వారే స్వయంగా మైక్లో చెప్పడం జరిగింది. మీరందరూ మరి 9వ తారీఖున కరెక్ట్గా ఇన్ టైంకి ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ స్వామి వారంతట వారే ప్రార్థన అనేటువంటి మాట వారే చెప్పి కుమారి ఈశ్వరి చేత ఆ ప్రార్థన చేయించారు. ఆ తర్వాత కార్యక్రమం మనందరికీ కూడా తెలుసు. మన మాతృమూర్తి పెద్దమ్మ గారి యొక్క ఆశీర్వచనం. ఎందుకు మరి పెద్దమ్మ గారు స్వామి కూడా ఆశీర్వచనం పలికారు అంటే, మనం మన యొక్క సంసారాలు మనం నిర్వర్తించుకుంటూ మన కుటుంబాన్ని గడుపుకుంటూ మన సంపాదనలో కొంత కుటుంబానికి వినియోగించుకుంటూ కొంత భాగాన్ని మనం ఆ యొక్క విజ్ఞాన సౌధ నిర్మాణంలో మనం వెచ్చించినందుకు, మహోన్నతమైనటువంటి సభా ప్రాంగణం ఏర్పడినందుకు పెద్దమ్మ గారు మనల్ని ఆశీర్వదించారు. అనంతరం స్వామి కూడా ఆశీర్వదించారండి. మరి ఎన్ని లక్షలు పెడితే ఆశీర్వచనం వస్తుంది, ఎన్ని కోట్లు పెడితే ఆశీర్వచనం వస్తుంది చెప్పండి? ఏదైనా సరే మనం డబ్బు పెట్టుకోవచ్చు, మరి ఆ ఆశీర్వచనాన్ని మనం పొందగలమా? అటువంటి మహోన్నతమైనటువంటి ఆశీర్వచనాన్ని పెద్దమ్మ గారి ద్వారా, అయ్యగారి ద్వారా కూడా మనం పొందగలిగాం. ఆ తర్వాత ఆ కన్నన్ షా గారు ఒక ప్రసంగం, తర్వాత పెన్మత్ సుబ్రహ్మణ్య వర్మ గారు అంటే దానికి టెక్నికల్ ఇంజనీర్గా హైదరాబాదులో వారు
అమ్మగారి యొక్క శ్రీవారు పెనుమతి సుబ్రహ్మణ్య వర్మ గారు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా ఆ యొక్క నిర్మాణంలో వారికి అవకాశం వచ్చింది. అదే ఆయన ఎన్నో పెద్ద పెద్ద కంపెనీల్లో ఎన్నో బ్రిడ్జెస్ కట్టినప్పటికీ కూడా ఇది ప్రత్యేకమైనటువంటి అవకాశంగా ఆయన వర్ణించారు. ఆయనకు వచ్చినటువంటి ఆ నిర్మాణంలో పాల్గొనేటటువంటి అవకాశం ఆయన వచ్చినందుకు స్వామిని వారికి ఎంతో నమస్కరించుకుని వేడుకున్నారు. తర్వాత గరిమెళ్ళ వెంకటరమణ సిద్ధాంతి గారు, ఆయన పశ్చిమ గోదావరి జిల్లా మీకు తెలుసు, ఈశ్వరుడి యొక్క దేవాలయం కట్టి అక్కడికి మహాశివరాత్రి నాడు ప్రతి సంవత్సరం కూడా స్వామిని అక్కడికి ఆహ్వానించుకుంటారు. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో స్వామి పాల్గొనేటట్టుగా వారు ఎప్పుడు కూడా స్వామిని రిక్వెస్ట్ చేసి స్వామిని అక్కడికి తీసుకెళ్ళడం అనేటువంటిది పశ్చిమ గోదావరి జిల్లా సభ్యులకు చాలామందికి తెలుసు. మన తూర్పుగోదావరి జిల్లా వారు కూడా కొద్దిగా అక్కడికి వస్తున్నారండి. తర్వాత జి రాంప్రసాద్ రావులపాలెం తర్వాత మాట్లాడారు. తర్వాత జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ జి తులసి రామదాస్ గారు, ఆయన చాలా చక్కటి పదాల్లో మన పీఠం యొక్క విశిష్టతని వివరించడమే కాకుండా మనం సమాజంలో ఏ విధంగా సుఖంగా శాంతిగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడమే కాకుండా కల్కి భాగవతం సీడీని కూడా ఆవిష్కరించారు. ఆ తర్వాత డాక్టర్ కె పద్మరాజు జేఎన్టీయు డైరెక్టర్ గారు కూడా మాట్లాడారు. తర్వాత ఎస్ఎల్కే ప్రసాదరావు గారు హైదరాబాద్, మనం సీతామహాలక్ష్మి గారు అబ్బాయి, వారు మాట్లాడారు. అనంతరం స్వామి ఆ సుదీర్ఘమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనం ద్వారా ఆ ప్రవచనం ద్వారా మనకు ఆశీర్వచనం వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏం చేస్తారంటే ఉదయం వచ్చి స్వామికి నమస్కారం పెట్టేసుకుని మనకి ఏమన్నా 1, 2, 3 కోరికలు ఉంటే అవి చెప్పేసేసి చాలామంది వెళ్ళిపోతారు. కానీ ఆ ప్రవచనం ద్వారా ఆశీర్వచనం పొందేటటువంటి విధానం చాలామందికి తెలియట్లేదండి. మన పని అయిపోయింది కదా, మనం వచ్చిన పని అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ అయ్యో స్వామి సభకు ఉందాం, స్వామి మాట్లాడేటటువంటి ఉపన్యాసం విందాం, ఉపన్యాస రూపంలో మనకు ఆశీర్వచనం ఇస్తారటండి స్వామి. అంచేత ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, వచ్చినటువంటి కోరికలు చెప్పేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే స్వామి ప్రవచనం మనం వినాలి. ఆ ప్రవచన రూపంలో స్వామి ఆశీర్వచనం చేశారు. తర్వాత అతిథులు వైస్ ఛాన్సలర్ గారిని, డైరెక్టర్ గారిని, తర్వాత డిఎస్పి శ్రీమతి సాయిశ్రీ గారిని కూడా స్వామి సాల్వతో సత్కరించడం జరిగింది. తర్వాత 9వ తేదీన మధ్యాహ్న సభలో నేరేల కృష్ణమూర్తి గారు మాట్లాడారు. తర్వాత ఉమ్రాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్లో విఎస్కే కన్నా ప్రసంగించారు. తర్వాత సత్యవోలు ఉమేష్ హైదరాబాద్, గోపరాజ్ సాయిబాబా గారు దర్శపర్రు, మంతెన భారతి గారు హైదరాబాదు, శ్రీమతి ఉష అంటే మురళీకృష్ణ గారు అమ్మాయి భీమవరం, అమ్మాయి ఇతర దేశాల్లో ఉంటుంది ఆ అమ్మాయి. తర్వాత కుమారి సత్యవోలు మనీషా సీతామహాలక్ష్మి గారు మనవరాలు. తర్వాత ఏ రాధాకృష్ణ గారు విశాఖపట్నం. వీరందరూ ప్రసంగించిన అనంతరం స్వామి మనల్ని ఆశీర్వదిస్తూ ప్రసంగించారు. తర్వాత రాత్రి 8 గంటలకి స్వామి మంత్రోపదేశం చేశారు. తర్వాత ఆ రోజున ఆవిష్కరణలో తత్వదర్శనం 8వ భాగం పెద్దమ్మగారు ఆవిష్కరించారు. తర్వాత ఈ యొక్క గ్రంథావిష్కరణకి సహకరించిన వారు గోపరాజు సావిత్రి గారు కుటుంబ సభ్యులు. తర్వాత 10వ తేదీన ఉదయం కుమారి ఈశ్వర్ ప్రార్థనతో సభ ప్రారంభమైంది. తర్వాత డాక్టర్ ఎన్బి తమ్మిరాజు గారు, ఏవివి సత్యనారాయణ గారు, నేను మాట్లాడడం. తర్వాత డాక్టర్ వి రవీంద్ర గారు రిజిస్ట్రార్ జేఎన్టీయు, వీరు మనకి విప్పర్తి ప్రణవమూర్తి గారు అబ్బాయి. ఆ విప్పర్తి ప్రణవమూర్తి గారు అంటే మనం ఈ పెద్ద ఉమ్రాలేషా గారి యొక్క శిష్యులు అని చెప్పి వారి యొక్క సభలోనే మనకు చెప్పడమే కాకుండా వారికి వారి తండ్రి గారికి మన పీఠానికి ఉండే అనుబంధాన్ని కూడా వివరించి ఇక నుంచి ప్రతి కార్యక్రమంలోనూ కూడా పాల్గొంటానని చెప్పారు డాక్టర్ వి రవీంద్ర గారు రిజిస్ట్రార్ జేఎన్టీయు. తర్వాత వారు నివేదిక 2012ని ఆవిష్కరించారు. తర్వాత డాక్టర్ ఎన్ రామగోపాలవరమ్మ అంటే తమ్మిరాజు గారు అబ్బాయి మాట్లాడారు. తర్వాత అహ్మదాబాద్ నుంచి వచ్చినటువంటి ప్రవీణ్ కుమార్ సింగ్ గారు, ఆయన ఆంగ్లంలో ప్రసంగించారు. తర్వాత పర్వత చిట్టుబాబు గారు పత్తిపాడు ఎమ్మెల్యే, వారు మాట్లాడడమే కాకుండా నూతన సభ్యులకు సమాచారం అనేటువంటి పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. తర్వాత స్వామి ప్రసంగంతో మనల్ని ఆశీర్వదించారు. అనంతరం శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారు విజ్ఞాన జ్యోతి అనేటువంటి హిందీ గ్రంథాన్ని ఆవిష్కరించారు. తర్వాత స్వామి వారిని సాల్వ కప్పి సన్మానించారు. హారతతో సభ ముగిసింది. మధ్యాహ్న సభలో భీమవరం టి మురళీకృష్ణ గారు మాట్లాడారు. తర్వాత పిఠాపురం తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ గారు మాట్లాడారు.
తర్వాత ఎన్టీవీ ప్రసాద్ వర్మ గారు విజయనగరం, లెక్చరర్ జి రమణ వరంగల్, కల్నల్ వైఎస్ రావు గారు ఉత్తరప్రదేశ్ మధుర వారు మాట్లాడిన అనంతరం రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ మంత్రి శ్రీ తోట నరసింహం గారు మాట్లాడడమే కాకుండా మనకి సమాచార దర్శిని ఆవిష్కరించారు. తర్వాత వారి యొక్క అనుయాయులందరూ కూడా స్వామికి దర్శనం చేసుకుని ప్రసాదం పొందారు. తర్వాత జూనియర్ సివిల్ జడ్జ్ పిఠాపురం కె శివశంకర్ గారు కూడా సభను ఉద్దేశించి ప్రసంగించారు. తర్వాత ఉమరాల షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున శ్రీమతి సూర్యలత గారు ఎంఆర్ఓ ప్రసంగించారు. తర్వాత అనంతరం స్వామి ప్రసంగించారు. తర్వాత 8 గంటలకి రాత్రి మంత్రోపదేశం లో నూతన సభ్యులు మంత్రాన్ని పొందడం జరిగిందండి. తర్వాత 11వ తేదీ ఉదయం కుమార్ ఈశ్వర్ ప్రార్థనతో సభ ప్రారంభమైంది. తర్వాత అయ్యగారు సోదరుడు శ్రీ ఆలిషా గారు మాట్లాడారు. తర్వాత శ్రీ కన్నం షా గారు మాట్లాడారు. కోమలి గారు, ఎస్ఎల్కే ప్రసాదరావు గారు మాట్లాడిన అనంతరం బాలల ఆధ్యాత్మిక ప్రసంగాలు, చిన్నారులందరూ కూడా వారు మాట్లాడినటువంటి విషయాలు ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు, ఈశ్వర రహస్యాలన్నింటినీ కూడా చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగింది. వారిలో తోట బాలాజీ రేణుగుంట, కుమారి అంజనా పార్వతి పిఠాపురం, అనుపోజ్ ఉమాసత్య, కణితి ఉమామహేశ్వరి, దొండపాటి ఉమామహేశ్వరి, చిట్టూడి ఉమామహేశ్వరరావు కండవల్లి, వాసిరెడ్డి చతుర్, సన్నాఫ్ రవికుమార్ హైదరాబాద్ వీరందరూ కూడా చక్కటి ప్రసంగాలు చేశారు. అనంతరం జేఎన్టీయు కాకినాడ డాక్టర్ కె సత్యప్రసాద్ గారు రెక్టార్ గారు వచ్చి మాట్లాడడమే కాకుండా ఉమరాల షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిజాం సాహెబ్ గారికి నెలకు 500 రూపాయలు చొప్పున 6 నెలలకి చెక్కులు కూడా ఉమరాల షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. తర్వాత మదార్ షా గారు అబ్బాయి షెహన్ షా గారు మాట్లాడారు. తర్వాత ఉమరాల షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఎన్వి రామరాజు గారు ప్రసంగించిన అనంతరం గౌతమి నేత్రాలయ రాజమండ్రి డాక్టర్ ఆంజనేయులు గారు మాట్లాడిన అనంతరం కళ్ళజోళ్ళ పంపిణీ కూడా చేయడం జరిగింది. తర్వాత ఉమరాల షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా డాక్టర్ పి ఆనంద్ కుమార్ గారు మాట్లాడారు. మహిళాభివృద్ధి కార్యక్రమాల గురించి కట్టా లక్ష్మి గారు మాట్లాడారు. తర్వాత చిన్నారి బాలబాలికలు 21 మంది వారు చక్కటి కీర్తనలు శ్లోకాల ద్వారా సభని అలరింప చేయడం జరిగింది. తర్వాత పెద్దమ్మ గారికి స్వామి చిన్నమ్మ గారులు కూడా సన్మానం చేయగా స్వామిని చిన్నమ్మ గారిని కూడా పెద్దమ్మ గారు ఆశీర్వదించారు. తర్వాత అయ్యగారి కుటుంబ సభ్యులందరూ కూడా పెద్దమ్మ గారికి సన్మానం చేయగా కన్నన్ షా గారికి కుటుంబ సభ్యులందరూ కూడా సన్మానం చేశారు. ఉమరాల షా పబ్లిక్ స్కూల్ సైన్స్ ఫేర్తో బహుమతులు పొందినటువంటి వారందరికీ కూడా స్వామి బహుమతులు అందజేశారు. అనంతరం స్వామి ప్రసంగంతో మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించారు. తర్వాత మరి హారతితో సభ ముగిసింది. 2:30 గంటల నుంచి 4 గంటల వరకు కూడా స్వామి మనకి వేలాది మందికి దర్శనాలన్నీ కూడా ప్రసాదించి అనంతరం వాలంటీర్ల మీటింగ్లో కూడా ప్రత్యేకించి వాలంటీర్లందరినీ కూడా అభినందించడం జరిగిందండి. ఏం చేద్దంటే అన్ని వేల మందితో మహాసభలు జరిగాయంటే ఏ ఒక్కరి వల్ల ఇద్దరి వల్ల కాదండి. సుమారు 1450 మంది సుమారు వాలంటీర్లు కష్టపడడం వల్ల సభ అంత విజయవంతమైంది. అంచేత అంతమంది కృషితో మహాసభలో మనం నిర్విఘ్నంగా జరుపుకోగలిగాం. అంచేతనే స్వామి మా ఒక పేరు 2 పేర్లు చెప్పకుండా 50 మంది వాలంటీర్లకి కూడా ఈ ఘనత దక్కుతుంది అని చెప్పారు. అంచేత భవిష్యత్తులో కూడా ఇంకా మనం స్వామి చేపట్టినటువంటి ఏ కార్యక్రమంలోనే సరే నేను ముందుంటాను అనేటువంటి విధానంలో, అదేవిధంగా ఏదైనా సరే గ్రంథాలు కూడా మీరు ఆ యొక్క గ్రంథాలకి సహకరించాలని అనుకున్నట్లయితే మన ధనంజయ్ గారికి కానీ లేదా గ్రంథమండలి రమేష్ గారు తుని రమేష్ గారికి కానీ పేర్లు ఇవ్వండి. ఉమరాల షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి ఏదైనా సరే కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే డాక్టర్ ఆనంద్ గారు లేదంటే హైదరాబాద్ రవికుమార్ గారికి పేర్లు ఇవ్వండి. అదేవిధంగా మనకి ఈ యొక్క పీఠానికి సహకరించాలనుకున్న వారు తూర్పుగోదావరి జిల్లాలో మన నాగేశ్వరరావు గారిని, పశ్చిమ గోదావరి జిల్లాలో వెంకటరత్నం గారిని మీరు చక్కగా కలుసుకుని ఈ యొక్క పీఠం అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మనం జరగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామి యొక్క ఆశీస్సుకు పాత్రలు అవుతారని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామికి హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం. ఇప్పుడు కోమల్ గారు శాతత్వం నుండి ఈశ్వర రహస్యాలు. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.
ఈరోజు శాతత్వంలో మనము లక్ష్యము అనే విషయం గురించి స్వామి మనకి ఏం సెలవిచ్చారో తెలుసుకుందాం అండి. మనం ఈ మధ్యకాలంలో శాతత్వంలో ఒక్కొక్క అంశము మనం మాట్లాడుకుంటున్నప్పుడు భ్రాంతి శక్తి యొక్క ప్రసక్తి తరచుగా మనకి వినపడుతుంది. ఆ విషయంగానే లక్ష్యం గురించి కూడా మనకి స్వామి చెప్పడం జరిగిందండి. మనము మానవ జన్మ ఎత్తిన తర్వాత 84 లక్షల జడజన్మల క్షాళన చేసుకుని మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ మానవ జన్మ అనేది ఎందుకు ఏర్పడింది, సాహిత్యం సంపాదించాలి, ముక్తిని పొందాలనేటువంటి ఈశ్వర విషయం తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో సద్గురువుని ఆశ్రయించి మనము సాధనా మార్గంలో జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు మనకు లక్ష్యం పెట్టుకోవడం జరుగుతుందండి. ఏమిటి మన లక్ష్యము? మామూలుగా మనకున్న లక్ష్యాలు ఎట్లా ఉంటాయి? భౌతిక పరంగానే ఉంటాయి మన లక్ష్యాలన్నీ. ఏవో చిన్న చిన్న కోరికలతో మన స్వామి దగ్గరికి రావటం జరుగుతుంటుంది. కొంతమంది మరీ అజ్ఞానంతో ఉన్న వాళ్ళైతే ఈ కోరికలు తీరలేదని వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ భావాలన్నీ, చిన్న నైత్య భావాలన్నీ మనకి ఎందుకు వస్తాయట? భ్రాంతి శక్తి యొక్క ప్రభావంతో. ఎందుకంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత మాత్రమే మన ఆత్మకి మనకి ఈ ముక్తిని పొందేటటువంటి అవకాశము మనకి భగవంతుడు మనకు కల్పించాడు. అయితే ఈ భ్రాంతి యొక్క ఏమిటనమాట, వాళ్ళకి భ్రాంతి శక్తి యొక్క లక్ష్యం ఏమిటంటే మనని తిరిగి జడ జన్మలకి తీసుకెళ్ళిపోవడం భ్రాంతి శక్తి యొక్క లక్ష్యం. అంటే మన లక్ష్యము భ్రాంతి యొక్క లక్ష్యము వేరువేరుగా ఉన్నాయి. అయితే భ్రాంతి శక్తి ఎట్లా ఉంటుందట? చాలా శక్తివంతమైనటువంటిది. మన లక్ష్యం ఎలా ఉండాలి? నా గురువే సర్వస్వం, నా గురువే నాకు అన్నేను, నా గురువరధికం అని చెప్పి ఏకైక లక్ష్యంతో మనం ప్రయాణం చేసేటప్పుడు అటండి మనకి భ్రాంతి భిన్న భిన్న రూపాలుగా మనకి రూపించి, పురుషుడైనట్టయితే స్త్రీ రూపంలోనూ, స్త్రీ అయినట్టయితే పురుషుని యొక్క రూపంలోనూ మనని మాయలో పెట్టి తాత్కాలికమైనటువంటి భౌతికపరమైన సుఖాలే శాశ్వతము, స్వర్గం అంటే ఇదే, ప్రపంచం అంతే ఇదే అనేటువంటి భ్రాంతిలో మనల్ని పెట్టినప్పుడు మన లక్ష్యం సరిగ్గా లేకపోతే కనుక మనం ఆ భ్రాంతి శక్తి ప్రభావానికి లోబడి తిరిగి జడజన్మలకు వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. అయితే మనము మన మనస్సు, ఆత్మ, మన దృష్టి, మన లక్ష్యము చిత్తశుద్ధితోటి క్రమశిక్షణతోటి మనం ఉన్నట్టయితే, సద్గురువుని ఆశ్రయించుకుని మనం గురువుగారి మీదే మన లక్ష్యం పెట్టుకున్నట్టయితే ఆ పరిస్థితిలో మనం పాతాళానికి దిగజారిపోయేటటువంటి, ఎందుకు పనికిరాని జడజన్మగా మనం నాశనం అయిపోయేటటువంటి పరిస్థితిలో గురువుగారు మననే ఆదుకుంటారు. అది గురువుగారికి మనకి కూడా అగ్ని పరీక్ష అట. ఎందుకంటే మనకు ఎలా ఉంటుందంటే మనకున్న భ్రాంతి ఇది ఈశ్వర శక్తితో తెలియదు, భ్రాంతి మహాశక్తితో తెలియదు. ఎప్పుడు కూడా చూడండి, ఒరిజినల్ బంగారం కన్నా గిల్ట్ బంగారం ఎక్కువగా మెరుస్తుంటుంది, అవునా? ఎప్పుడు అదే అంతే. ఈశ్వర శక్తి కన్నా భ్రాంతి ఎక్కువ శక్తివంతంగా మనకు కనిపిస్తుంది అటే. ఆ మాయలో పడి, ఆ భ్రాంతిలో పడి మనం కొట్టుకుని వెళ్ళిపోయేమే, ఇంకా మనకి ముక్తి అనేది ఉండదు. అయితే మనకు కావాల్సింది ఏంటి? అక్కడ లక్ష్యం. మన లక్ష్యం స్థిరంగా ఉన్నట్టయితే ఎటువంటి భ్రాంతి శక్తి ప్రభావానికి మనం లోబడి, ఎటువంటి మనము ఈ రకరకాల ప్రలోభానికి గురైనప్పటికీ, ఎటువంటి అనుభవాలు మనకి జీవితంలో ఎదురైనప్పటికీ సద్గురుమూర్తిని మనం మర్చిపోకుండా, మనకిచ్చినటువంటి మంత్రం ఏదైతే ఉందో దానిని మర్చిపోకుండా మనం ఎప్పుడైతే లక్ష్యంతో ఉంటామో స్వామి మనని గండాలన్నీ గట్టెక్కిస్తారటండి. అప్పుడు ఆయన లక్ష్యం మన మీద ఉంటుంది. అది మన లక్ష్యం స్వామి మీద ఉంటే స్వామి లక్ష్యం మన మీద ఉంటుంది. మన లక్ష్యం పక్కదారి పట్టింది అనుకోండి, మనకంటే మనకు ఒకటి ఈ భ్రాంతిలో పడి మనం పక్క మార్గంలోకి వెళ్ళినప్పుడు మన మనసు పవిత్రంగా మనం కరెక్ట్గా ఉన్నట్టయితే అయ్యగారు మనని ఒక చెంపదెబ్బ కొట్టైనా వెనక్కి తీసుకురావటం అనేటువంటి జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం భ్రాంతి శక్తి లోబడి పూర్తిగా భ్రాంతిలో మునిగిపోయి, మాయా ప్రపంచంలో మునిగిపోయి, ఈ భౌతికపరమైనటువంటి ఈ సుఖాలే ఆముష్కిపరమైనటువంటి వ్యవహారమే మనం నిజమైన అనుకున్నప్పుడు ఏమవుతుందన్నమాట, అయ్యగారు కూడా మనం విడిచిపెట్టేస్తారు. మనం కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, సాధనా మార్గంలో మనం ప్రయాణం చేసేటప్పుడు, జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేసేటప్పుడు, సాయుధ్యాన్ని మనం కోరుకున్నప్పుడు, మనం గురువంతటి వానిగా మనం మారాలని అనుకున్నప్పుడు, మనకి ముక్తి కావాలి అని అనుకున్నప్పుడు, మనకి మళ్ళీ ఈ జన్మ వద్దు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో
మన లక్ష్యం అనేటువంటిది స్థిరంగా ఉండాలి. మన కష్టాలు రాని, నష్టాలు రాని, ఏది రాని, అదే కదా చెప్తారు స్వామి, సన్యాసి చేసిన, సామ్రాట్ చేసిన సర్వం నీవే స్వామి అని అనుకోవాలి. నగురోరధికం, మనకు నా గురువే సర్వస్వం అని ఎప్పుడైతే మన లక్ష్యాన్ని మనం స్థిరంగా ఉంచుకోగలుగుతామో, ఈ తాత్కాలికమైనటువంటి ఒడిదుడుకులకి, ఈ బయట ప్రపంచంలో మనకు ఎన్నో ఆకర్షణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనమే చూస్తూ ఉంటాం. ఈ సభకు వచ్చి కూడా కొంతమంది ఉండరు, వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి దీనికన్నా ఏదో ఇంకో పనికిమాలిన విషయం ఏదో ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి విషయం తెలిసిన వాడికి సభ తర్వాత ఏదైనా అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి అంటే ఏంటనమాట, భ్రాంతి వాళ్ళకి అన్ని భావాలు కలుగజేస్తుంది. తర్వాత వెళ్ళొచ్చులే, 3 రోజులు ఒకసారి వెళ్తే సరిపోతుందిలే, మొన్నే కదా సభలో అప్పుడే లక్ష్యారు, ఇప్పుడు వెళ్ళిపోవడం ఎందుకులే, వేరే ఉన్నది కదా, ఇంకా చాలా అద్భుతమైన ప్రపంచం అంతా మనకు కనపడుతుంది. అప్పుడు ఈ ప్రపంచం మనకి చిన్నగా అనిపిస్తుంది. కానీ నిజం నిలకడ మీద తెలియదు, స్వామి ప్రపంచమే నిజమైన ప్రపంచం. స్వామి మనకిచ్చేటువంటి ఆధ్యాత్మిక ప్రపంచం ఏదైతే ఉందో, ఈ ఆధ్యాత్మిక సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఇదే శాశ్వతం. ఆ లక్ష్యం మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు మనం అనుకున్న ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఆ లక్ష్యం ప్రతి సభ్యుడికి ఉండాలని చెప్పి స్వామి సెలవిచ్చారండి. స్వామి దగ్గర, మీ దగ్గర సెలవు. భ్రాంతి అనేటువంటిది చాలా పవర్ఫుల్ అని చెప్పి, అటువంటి భ్రాంతి నుండి రక్షణ పొందాలి అంటే సద్గురు యొక్క లక్ష్యంలో ఉండాలి. సద్గురు యొక్క లక్ష్యంలో ఉండాలంటే సద్గురు ప్రబోధించినటువంటి జ్ఞానామృతాన్ని వినడమే కాకుండా మహామంత్రం చదువుకుంటూ మనం ఆ స్వామి లక్ష్యంలో ఉండి స్వామి చెప్పినటువంటి ప్రతి కార్యక్రమంలో ఎప్పుడైతే పాల్గొన్నామో అప్పుడు తప్పనిసరిగా మనం రక్షింపబడతాం. అటువంటి విధానంలో మనం ఉండాలి అని చెప్పి ఆ శాతత్వంలో ఉన్నటువంటి విషయాలు వివరించినటువంటి కోమల గారికి అభినందనలు. ఇప్పుడు అనుభవాలు ఎవరిని చెప్తారు బాబు? స్వామికి నమస్కారాలండి. సభా సభ్యులందరికీ కూడా నమస్కారాలండి. నేను కాకినాడలో జాబ్ చేస్తున్నానండి. నా పేరు మహాలక్ష్మి అండి, మాది పెద్దపాలెం అండి. నేను కాకినాడలో జాబ్ చేస్తూ ఉంటానండి. నాకు 6,000 శాలరీ వస్తుందండి ప్రతి నెల కూడా. ప్రతి నెల శాలరీ తీసుకునేటప్పటికి నాకు నీరసం వచ్చేస్తుందండి. తలీసురు అది ఉండి చాలా నీరసం వచ్చేస్తుందండి. అసలు హెల్త్ బాగోదండి నాకు. ఇలా 3 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. అయితే ప్రతి నెల 1000 రూపాయలు పెట్టి మందులు తీసుకుంటూ ఉంటానండి. నాకు అలా అయితే మొన్న మళ్ళీ ఆఫీస్లో ఉండగానే విపరీతమైన జ్వరం వచ్చిందండి. ఒళ్ళంతా సలుపు, తలపోటు, అది చాలా విపరీతమైన జ్వరం వస్తుందండి. నాతో ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళారు నన్ను. అలా అయిన తర్వాత మందులు వేసారండి. మామూలుగా డాక్టర్ చూపించుకోనండి, గొల్లపురంలో చూపించుకుంటే టెస్ట్లన్నీ చేసి బ్లడ్ టెస్ట్ అది చేశారండి. చేస్తే నాకు షుగర్ ఉందనేసి చెప్పారండి. షుగర్ ఉందని చెప్తే నా వయసు అడిగితే 26 ఇయర్స్ అని చెప్పానండి. 26 సంవత్సరాలని చెప్పానండి. చెప్తే డాక్టర్ అన్నారు, 26 సంవత్సరాలకి షుగర్ ఏంటమ్మా, నీకు షుగర్ ఉండడం ఏంటి అనేసి మళ్ళీ బ్లడ్ టెస్ట్ 3 సార్లు చేశారండి. యూరిన్ టెస్ట్ 5 సార్లు చేశారండి. 8 సార్లు కూడా షుగర్ ఉందనేసి వచ్చిందండి రిపోర్టు. వస్తే రేపు మళ్ళీ ఏం తినకుండా రామ్మా, రేపు మళ్ళీ టెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్ చేసి నీకు మందులు రాస్తామనేసి పంపించారండి ఇంటికి. జ్వరానికి మామూలుగా మందులు ఇస్తే. సరే, ఆ రోజు లక్షవారం అండి. నాకు మంగళవారం వచ్చిందండి. బుధవారం లక్షవారం హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్నానండి. లక్షవారం మామూలుగా ఆరాధనకు వచ్చేసానండి. మా నాన్నగారు నేను వచ్చేసామండి. విపరీతమైన జ్వరమే ఉందండి, కానీ జ్వరం మాత్రం తగ్గలేదండి. 3 రోజులు కూడా మందులు వేసుకుంటున్నా సరే అండి. తగ్గకపోతే మామూలుగా అయ్యగారి దగ్గరికి వచ్చానండి. నమస్కారం చేసుకొని, స్వామి అందరికీ వెండి బంగారం కొనుక్కుంటారు ప్రతి నెల జీతం తీసుకుని, కానీ నాకు ఎందుకు ఈ పరీక్ష పెడుతున్నావో తెలీదు. తిండి మాత్రం మామూలుగానే తింటానండి, వెరైటీలు ఏమీ తిన్నా, అయినా సరే తిన్నది కూడా అరగదండి అనమాట. అదే నా నీరసం. అయితే ఈ స్వామి నాకు ఎందుకు ఈ పరీక్ష పెడుతున్నావు, ప్రతి నెల నేను ఏదో వెండి బంగారం కొనుక్కున్నట్టు నేను మందులకి 1000 రూపాయలు పట్టుకెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది అనేసి మామూలుగా బాధపడి, నన్ను ఎలా చూస్తున్నావేంటి అసలు, ఎందుకని ఎలా చూస్తున్నావు, చిన్నప్పటి నుంచి కూడా స్వామి అన్న మాట తప్ప నేను వేరే గుడికి వెళ్ళడం తెలీదు, నాకు ఎందుకు, నన్ను చంపే, ఇంకా షుగర్ వస్తే ఇంకా రోజుకి 2000 పట్టుకెళ్ళాలి నెలకి,
నాకు వద్దు, నాకు జీతం వద్దు, నాకు ఉద్యోగం వద్దు, నాకేం వద్దు అనేసి మామూలుగా మనసులో అనుకుని వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత నర్స్ అయితే గ్లూకోజ్ ప్యాకెట్ కొనిపించారండి. పొద్దుట నాకు పరగడుపుని పట్టి మళ్ళీ రక్తం తీసి టెస్ట్ చేయడానికంటండి. అయితే నాకేమో అది కొనేసారు. బాబాయ్ మా నాన్నగారు చిన్నపిల్లకే షుగర్ ఏంటమ్మా, మా పెద్దోళ్ళకి లేనిది నీకు షుగర్ ఏంటనేసి మా నాన్నగారు ఏడిపోయింది. మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా ఈ ధర్మం తీసుకున్నామండి. అయితే వెళ్ళిన తర్వాత పడుకున్నానండి. నేను మామూలుగా మా హాస్పిటల్లోనే పడుకుంటే నాకు కల్లోని మన స్వామి గారండి సైకిల్ మీద ఎదురుకుంటూ వచ్చేస్తున్నారండి. నాకు సైకిల్ తొక్కుంటాను. అయిపోయి అయ్యగారు కారే నడపరు, సైకిల్ తొక్కుంటూ వచ్చేస్తున్నారు అనేసి నేను ఆగిపోయానండి. అయిపోయి అయ్యగారు వచ్చేస్తున్నారు అనేసి ఆగిపోయానండి. ఆగిపోతే నా చేతిలో నీ పుస్తకం ఉందటండి. పుస్తకం ఉంటేనే మాధవరావు అని రాయాల్సిన పదవండి మాదేవరావు అని రాసానటండి నేను. అయితే పుస్తకం ఇలాగే ఇమ్మా అన్నారు. అంటే ఇచ్చానండి. ఇస్తే చిన్న మిస్టేక్ అమ్మా, మాధవరావు అని రాయాల్సింది మాదేవరావు అని రాసావు, ఇదిగో నేను సరి చేసేసాను, పుస్తకం పట్టుకుని ఇంటికి వెళ్ళిపో అన్నారండి. అన్న తర్వాత నాకు మెలకు వచ్చింది. వెంటనే మా నాన్నగారు లేపి, నాన్న నాకు కళ ఎలా వచ్చింది, చిన్న మిస్టేక్ అని చెప్పి మాధవరావు అన్నది మాదేవరావు అని రాసానట, అయ్యగారే సాక్షాత్తు సైకిల్ మీద ఇలా వచ్చి నాకు ఇలా రాశారు, సరి చేశారు అని చెప్పాను. చెప్తే మా నాన్నగారు అన్నారండి, అయితే నీకు షుగర్ ఉండదని రిపోర్ట్ వస్తుందమ్మా రేపు అన్నారండి. తర్వాత హాస్పిటల్కి వెళ్ళానండి. మామూలుగా 6 గంటలకు వెళ్ళానండి. 6 గంటలకు వెళ్తే నాకు గ్లూకోజ్ ప్యాకెట్ అంతా కలిపేసి ఇచ్చేసారండి. తాగేసానండి. 11:15 వరకు నన్ను మామూలుగా ఉంచి మళ్ళీ బ్లడ్ తీసారండి. తీసి రిపోర్ట్ మళ్ళీ చెక్ చేస్తే షుగర్ లేదనేసి నార్మల్ అనేసి వచ్చిందండి. నాకు మామూలు మందులు రాసి జ్వరానికి అది రాసి నన్ను పంపించారండి. స్వామి నాకు అలాగా నా మిస్టేక్ ఏంటనేది నాకు తెలియదండి, కానీ స్వామి సరిదిద్దారండి. ఒక విషయం, ప్రతి నెల కూడా 1000 రూపాయలు పట్టుకుని మందులు కొంటున్నాననే నా బాధ అయ్యగారు విని నా మిస్టేక్ సరిదిద్దారండి. లేకపోతే ఈ వయసులో నాకు షుగర్ అంటే నేను చాలా భయపడ్డానండి. ఫస్ట్ రోజు వచ్చిన రిపోర్ట్కి స్వామి నాకు అలా సరిదిద్దారండి. నాకు ఇలా ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించారు. 4 రోజుల నుంచి కూడా బాగానే ఉంటుందండి ఒంట్లో. స్వామి దగ్గర మీ దగ్గర సెలవు తీసుకుంటానండి. నేను ఏదైనా తప్పు చెప్పుంటే క్షమించండి. ఆవిడకి ఆరోగ్యం ఏ విధంగా ప్రసాదించారనేటువంటి అనుభవాన్ని సభకు వివరించారు. అమ్మాయికి అభినందనలు. నాది రాజపాలెం అండి, కిర్లంపూడి మండలం. నేను మొన్న కార్తీక పున్నానికే తీసుకున్నానండి. గుడి సత్యనారాయణ అండి, రాజపాలెం. అయితే నేను పొద్దున్న రావాలనుకున్నానండి. పొద్దున్న రావాలనుకుని ఒక అతనితో ఇలా వెళ్దాం బాగుంటుంది అక్కడ అంటే చెప్తే పొద్దుగట్లు వెళ్దాం అన్నాడండి. పొద్దుగట్లు వెళ్దామంటే పొద్దుగట్లు వెళ్దాం అన్న తర్వాత ఇప్పుడు దాకా చూశానండి అతని గురించి. సరిగ్గా వచ్చి టైం ఇప్పుడు నాకు రానకూడదు అన్నాడండి. ఇంకా నేను 1 గంట అయిపోయానండి. అయితే అలా వస్తున్నానండి. జరిగింది ఇదండి. కాదు ఒక మాట చెప్తాను, సరిగ్గా ఆలకించండి, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఎక్కడన్నా సిడి పనిలో కూర్చుంటే అన్ని అవయవాలు కూడా కరెక్ట్గా పనిచేస్తాయండి. మనం సిడి చేసేటప్పుడు మంచిగా కూర్చున్నప్పుడు ఇలాంటి ఏమైనా ఆలకింతున్నాం అనుకోండి, ఒక కన్నుకి ఇష్టం ఉండదండి, అది ఓ బాధపడుతుందండి. కాళ్ళు మటన్ వేసి కూర్చుంటాం కదండి, కాళ్ళు నొత్తదండి. తర్వాత చెవు పని చేయదండి, వినపడదండి. ఏమైనా చెప్పని గురువుగారు ఏమైనా చెప్పారు అనుకోండి, ఏం చెప్పారో నాకు తెలుస్తలేదు, అర్థం అవ్వలేదు అంటారండి. దానికి కూడా ఒక కథ చెప్తున్నానండి. అంటే చెప్పడానికి నేను సరిపోనండి. సభలోనే ఒక 3 బొమ్మలు ఉన్నాయండి. 3 బొమ్మలోనే అలా బల్ల మీద పెట్టండి. అప్పుడు ఒక చీపురు పొల తీసుకుని ఈ చీపురు పొల ఒక బొమ్మలో చెవులో పెట్టారటండి. చెవులో పెడితే ఈ చెవులో పెట్టిన చీపురు పొల ఇటే పక్క వచ్చేసిందటండి. అది ఒకటండి. రెండోది ఇంకో చీపురు పొల తీసి ఇలా చెవులో పెట్టారటండి. అది నోట్లోకి వచ్చిందటండి. ఇంకో బొమ్మకి చీపురు పొల తీసి మళ్ళీ చెవులో పెట్టారటండి. అది బుర్రలోకి వెళ్ళిపోయిందటండి. అంటే ఫస్ట్ కొంట పెట్టిన చీపురు పొల గురువు గారు ఏమైనా చెబుతుంటే ఈ చెవుని వినబడి ఇలా పోద్దండి. అది తర్వాత రెండోదండి, గురువు గారు ఏమైనా చెప్పిన మాట అతను సంతోషం వల్ల అలా జరిగింది ఇలా జరిగింది ఇలా చెప్పారు గురువుగారు అలా చెప్పారని చెప్పి చెప్తారండి. మూడోది ఉందండి, ఏం చెప్పినా సరే బుర్రలోకి వెళ్ళిపోయింది, ఎవరికి చెప్పడండి, అతని దగ్గర అలా ఉండిపోద్దండి. మంచిది వెళ్తుంది, చెడది వెళ్తాం.
నేను సభకు నమస్కారం అండి. నాకు తెలుసున్నా కూడా చెప్పానండి, ఎవరికైనా సరే మంచి జరిగాడు మాత్రం అవయోగాలన్నీ కూడా ఇష్టం ఉండదండి. ఈ రోజు నుంచి నాకు అన్నీ కూడా కరెక్ట్గానే పనిచేస్తున్నాయండి. ఎంతమంది ఆపి చేసినా సరే ఆగలేదండి. ఇవాళ ఇక్కడికి వచ్చానండి. చిన్నపిల్లలు ఎవరన్నా కీర్తనలు కానీ శ్లోకాలు కానీ పద్యాలు కానీ ఎవరన్నా పాడతారమ్మా చిన్నపిల్లలు? స్వామి యొక్క ప్రసంగాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. సెల్ ఫోన్స్ ఆలస్యంగా వచ్చిన వారు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సుమాంజలు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క 2012 వార్షిక మహాసభలు 9, 10, 11 తేదీల్లో మనం ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. మన సభ్యులు, వారంటీలు, సేవకులు అందరూ కూడా సమిష్టిగా స్వామి యొక్క ఈ మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక వార్షిక మహోత్సవ కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకున్నాం. మరి సందర్భంగా పూర్వ పీఠాధిపతుల యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు పొంది తరించినటువంటి మహత్వాక్యం మనకు ప్రసాదింపబడింది. ఎవరైతే ఆ యొక్క లక్ష్యంలో, ఆ యొక్క సమయంలో, ఆ యొక్క సభలో, స్వామి యొక్క ఆశ్రయంలో ఆ యొక్క మహోన్నతమైనటువంటి కాలాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో ఆ సమయం అంతా పూర్వ పీఠాధిపతుల యొక్క అభౌతికమైనటువంటి ఆశీస్సులు మనపై ప్రసరింపబడి మనలో ఉత్కృష్టమైనటువంటి చైతన్యవంతమైనటువంటి అభౌతికమైనటువంటి శక్తిని మనలో ప్రసరింప చేయడం జరిగింది. అదే శరీరానికి, మనస్సుకు, ఆత్మకు అది మహోత్కృష్టమైనటువంటి శక్తిగా మనకు ప్రసాదింపబడింది. అది ఆధ్యాత్మిక యోగమైనటువంటి ఆశీస్సుమైనటువంటి ఆ యొక్క శక్తి మన యొక్క దైనందిన మనుగడలో భౌతికమైనటువంటి విధానంలో ఉండేటువంటి మన యొక్క తాపత్రయాలను, సమస్యల్ని, కష్టాన్ని, బాధల నుండి గట్టెక్కించి మనకి మనసుకి శాంతిని, తృప్తిని ప్రసాదించి, శరీరానికి బుద్ధిని ప్రసాదించి, మనుగడ రూపంలో, ఆత్మకు జ్ఞానం రూపంలో మనం ముక్తిని పొంది ధరించగలిగాం. ఆ 3 రోజుల కాలంలో ఆ స్వామి యొక్క సన్నిధానంలో ఆ యొక్క లక్ష్యంతో మనం ఉండి మనం ఆ యొక్క మౌనతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందడం చేద్దాం. మరి ఇటువంటి లక్ష్యం మనం ప్రతిరోజు, ప్రతి నిత్యం, ప్రతి లిప్త స్వామి అని అర్పించుకోవాలి అన్నట్లయితే మనకు ఆ యొక్క సద్గురుమూర్తి నుండి ఆశ్రయించినటువంటి మహామంత్రయంలో పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసం, లక్ష్యం ఉన్నప్పుడు, పరిపూర్ణమైన భక్తి, విశ్వాసం ఉన్నప్పుడే మన యొక్క లక్ష్యం యొక్క స్థాయి వృద్ధి చెందుతుంది. మన యొక్క భక్తి ఏ స్థాయిలో ఉంది, మన యొక్క విశ్వాసం ఏ స్థాయిలో ఉంది, వాటిని అనుసరించి మన యొక్క లక్ష్యం ఏర్పడుతుంది. లక్ష్యం అన్నప్పుడు ఒక గురి, ఒక వస్తువు యందు, ఒక పదార్థం యందు, ఒక మహోన్నతమైనటువంటి శక్తి యందు గురి, దానినే లక్ష్యం అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఆ లక్ష్యం మనలో ఉన్నప్పుడు మన యొక్క లక్ష్యం యొక్క స్థాయి ఎంత వృద్ధి చెంది మనలో ఎంత బలీయంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఆశీర్వాదం స్వామి నుండి, అంత బలీయమైనటువంటి ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి మనం పొంది తరించేటువంటి అవకాశం మనకి ప్రసాదింపబడుతుంది. అనుభవ రూపంలో మనకు తెలియబడుతుంది. అంతే మనం స్వామి సన్నిధానానికి వస్తాం, మనకి ఏదో తాపత్రయం, కోరిక ఉంటుందో, ఇది నెరవేరుతుందా, నెరవేరదా అనేటువంటి అభక్తి, అవిశ్వాసంతో ఊగిసలాడుతూ మనం వచ్చినట్లయితే మనకి లక్ష్యం కూడా అది గురి తప్పేటువంటి అవకాశం ఉంది. ఇందువల్ల మనం వచ్చినటువంటి సైనికుడు ఒక యుద్ధం చేస్తున్నప్పుడు ఎదుటి శత్రువును ఛేదించాలి అన్నట్లయితే తన యొక్క గురి కరెక్ట్గా ఉన్నట్లయితే ఆ యొక్క
వస్తువుని ఛేదించగలిగేటువంటి అవకాశం ఉంది సైనికుడు. అదేవిధంగా మన యొక్క లక్ష్యం ఖచ్చితంగా ఉన్నట్లయితే, ఆ గురి ఖచ్చితమైనటువంటి గురిగా ఉన్నట్లయితే మనం ఆశించినటువంటి ఆ ఫలం మనం ఫలించేటువంటి అవకాశం ఉంది. ఇది అవుతుందా లేదా, నెరవేరుతుందా లేదా అనేటువంటి భావ సంకల్పంతో ఊగిసలాడుతూ ఉన్నట్లయితే మన యొక్క భక్తి యొక్క స్వరూపంలోనూ, మన యొక్క విశ్వాసం యొక్క స్వరూపంలోనూ కూడా ఆ లక్ష్యం యొక్క స్థాయి మనకు సరే ఆ ఆశీర్వాదాన్ని, సద్గురువు నుండి పొందేటువంటి ఆశీర్వాదాన్ని పొంది ధరించేటువంటి ఆ యొక్క లక్ష్యం యొక్క శక్తి, దానికి తగిన ఆశీర్వాదం పొందడానికి తగినటువంటి శక్తి కలిగినటువంటి స్థాయిగా మన యొక్క లక్ష్యం లేకపోవడం చేత మనం ఆ స్వామి యొక్క ఆశీర్వాదాన్ని పూర్తి స్థాయిలో మనం ఆ సమయంలో పొందలేకపోతున్నాం. అంచేత మనం పూర్తి స్థాయిలో స్వామి యొక్క ఆశీర్వాదం మనం పొందాలి అన్నట్లయితే మనకి లక్ష్యం కూడా పూర్తి స్థాయిలో ఉండాలి. మనకి లక్ష్యం పూర్తి స్థాయిలో ఉండాలి అన్నట్లయితే మనకు భక్తి, విశ్వాసం ఆ యొక్క మంత్రం యందు, ఆ స్వామి యందు ఎప్పుడైతే మనకు పటిష్టంగా ఉంటాయో, బలీయంగా ఉంటుందో అప్పుడే మనం స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని, మన యొక్క లక్ష్యాన్ని అనుసరించేది పొంది తరించేటువంటి అవకాశం ఉంది. యద్భావం తద్భవతి. మన యొక్క భావం లక్ష్య రూపంగా మార్చుకున్నట్లయితే తద్భవతి, స్వామి యొక్క ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి మనకు ప్రసాదింపబడుతుంది. అందుచేత మనం మన యొక్క విధానంలో, మన యొక్క మనుగడలో మనం స్వామి ప్రసాదించినటువంటి మనకు ఆ మహామంత్రం యందు పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసంతో ఉండి స్వామి ఆజ్ఞాపించినటువంటి విధానంలో ఆ యొక్క మహామంత్రాన్ని అనుసరిస్తూ మనం ప్రయాణం చేసినట్లయితే మన యొక్క మనుగడలో స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆ మహామంత్రం యొక్క శక్తి మన లక్ష్యాన్ని మన యొక్క విశ్వాసం చేత, భక్తి చేత మనం ఏర్పరచుకోవడం చేత మనకు స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి మనపై ప్రసాదింపబడుతుంది. తద్వారా మన యొక్క జీవన మనుగడలో ఉండేటువంటి అనేక విషయాలను మనం సంస్కరించుకుంటూ మనకు భౌతిక విధానంలో మనకు అనుభవ రూపంలో ఆయా విషయాలు పొందుతూ తరిస్తూ ఉండేటువంటి అవకాశం మనకి నిరూపణ కాబడుతుంది. అంచేత ఈ నిరూపణ కాబడేటువంటి అనుభవపూర్వకమైనటువంటి తత్వం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత మనం 3 రోజుల కాలంలో మనం ఆ యొక్క వార్షిక మహాసభల్లో అభౌతికమైనటువంటి వాక్ సందేశాన్ని, పూర్వ పీఠాధిపతుల యొక్క ఆశీస్సుల్ని ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆరామంలో మనం ఆ స్వామి యొక్క సన్నిధానంలో కూర్చొని ఆ యొక్క మహోన్నతమైనటువంటి తత్వాన్ని పొంది ధరించేటువంటి అవకాశం, ఆ పూర్వ పీఠాధిపతుల యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం, ఈ రెండూ కూడా మనం పొందగలిగాం. అంటే ఆధ్యాత్మిక తత్వం ద్వారా జ్ఞానము, అభౌతికమైనటువంటి ఆశీర్వాదం పూర్వ పీఠాధిపతుల నుండి, ఈ రెండు మనం ఆ సంపదలు రెండు అక్కడ మనం పొందగలిగాం. ఆ సంపదలే మన యొక్క జ్ఞానం యొక్క మేధస్సును వృద్ధి చెందేటువంటి స్థితిని కలిగిస్తున్నాయి. ఆ యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం మన యొక్క జీవన మనుగడలో ఉండేటువంటి తాపత్రయాల నుండి రక్షణ కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా అటువంటి మహోన్నతమైనటువంటి సంపదను ఆ 3 రోజులు మనం పొంది ధరించగలిగాము. అంచేత ఈ సభాధర్మ పదమున కెరుగు వారు క్షేమములుగాంచి ఇష్టార్థ సిద్ధి పడసి కలికల్మషముల తొలగా శాశ్వతానంద సాంద్రులై సాగుచుందరు. కలికల్మషములు అంటే భౌతికమైనటువంటి జీవన విధానంలో ఉండేటువంటి తాపత్రయాల నుండి మనం రక్షణ పొంది వాటి నుండి ఆ యొక్క వాటిలో ఉండేటువంటి ఆటంకాలని, అవరోధాన్ని తొలగించుకుంటూ ఆనందాన్ని పొందుతూ మన యొక్క ధర్మాన్ని మనం పాటిస్తూ మనకి జీవన విధానంలో సుఖాన్ని, సంతోషాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని పొంది తరింప చేసుకునేటువంటి అభౌతికమైనటువంటి ఆశీర్వాద రూపమైనటువంటి సంపదను మనం అక్కడి నుండి మనం పొందగలిగేటువంటి అవకాశం మనకు మన యొక్క లక్ష్యం చేత మనం అక్కడ పొంది తరించడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఎప్పుడూ కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం స్వామి యొక్క లక్ష్యంలో ఉండేటువంటి అవకాశం మనకి మహామంత్ర రూపంలో మనకు ప్రసాదించారు. ఆ మహామంత్రాన్ని మనం ఉదయం లేచి లేవగానే 11 సార్లు యొక్క మహామంత్రాన్ని మనసులో మననం చేసుకొని, ఇక నిద్రపోయే సమయంలో యొక్క మహామంత్రాన్ని 11 సార్లు మననం చేసుకోవటం, ఇక తదుపరి మన యొక్క జీవన విధానంలో ఉండేటువంటి కార్యకలాపాల యందు నిమగ్నమై ఉన్నప్పుడు మనకు కలిగినటువంటి అశాంతి కానీ, ఒత్తిడి కానీ, అలజడి కానీ, మన ఆందోళన కానీ గురి అయినప్పుడు అప్పుడు మనకు ఆ యొక్క మహామంత్రాన్ని మరిన్ని కొన్నిసార్లు మనం ఆ యొక్క మహామంత్రాన్ని మననం చేసుకుంటూ మంత్రమే గురువు, గురువే మంత్రస్వరూపం అనేటువంటి ఏకైక లక్ష్యాన్ని మన యొక్క మనసులో
మనం ఏర్పరచుకున్నట్లయితే ఆ యొక్క లక్ష్యసిద్ధి మనకు స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని మనపై ప్రసరింపజేసి మనకున్నటువంటి ఆందోళన నుండి, మనకున్నటువంటి అశాంతి నుండి, మనకున్నటువంటి ఒత్తిడి నుండి, మనకున్నటువంటి సమస్య నుండి, అనారోగ్యం నుండి మనల్ని తొలగించి మనల్ని ఆ అభౌతికమైనటువంటి ఆశీర్వాదం చేత మహోత్కృష్టమైనటువంటి అనుభూతిని, ఆనందాన్ని మనకు ఆ సమయంలో ప్రసాదించడం జరుగుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితి ఎవరైతే వారి యొక్క జీవన మనుగడలో పొంది తరింప చేసుకోగలుగుతున్నారో అదియే వారి యొక్క అనుభూతి రూపంగా ఉండేటువంటి స్థితియే మహత్యము అని చెప్పబడుతుంది. అటువంటి లక్ష్యసిద్ధితో మనం మహత్యాన్ని అనుభవ రూపంలో పొంది తరించేటువంటి యోగికమైనటువంటి శక్తి యొక్క మహామంత్రంలోనూ సద్గురు ప్రబోధించినటువంటి జ్ఞానం ద్వారాను మనం పొంది తరించేటువంటి అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం నిరంతరం సద్వినియోగపరచుకోవాలి. ఇక మనం మహాసభలు వస్తున్నాయి అన్నట్లయితే మహాసభల్లో ఉండేటువంటి ప్రత్యేకత మనం గుర్తించాలి. అంటే ఏది విశ్లేషించుకోవాలి, అందులో విశిష్టత ఏమిటో మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. పూర్వ పీఠాధిపతులు మనకు 8 మంది పీఠాధిపతుల యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం ఆ 3 రోజుల కాలంలో వర్షింపజేస్తున్నారు అన్నట్లయితే అది ఎవరైతే ప్రాప్తంలో పొంది తరించాలనేటువంటి భావంతో, లక్ష్యంతో ఉండి ఆ 3 రోజుల కాలాన్ని సద్వినియోగపరుచుకుంటారో వారికే ఆ ప్రసాదం లభిస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ మహాప్రసాదం మనకు ప్రసాదింపబడుతుంది. మరి సుమారు 1900 సంవత్సరంలో ప్రారంభమై ఇప్పటికీ 112 సంవత్సరాలు మహాసభలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఆ పూర్వపీఠాధిపతుల యొక్క మహోన్నతమైనటువంటి ఆశీర్వాదం ఆనాటి నుండి ఈనాటి వరకు దిగ్విజయంగా, నిర్విఘ్నంగా మనకు ప్రసాదింపబడుతుంది అన్నట్లయితే అక్కడే ఎంతో మహత్యం మనకి నిరూపణ కాబడుతుంది ఆ పూర్వపీఠాధిపతుల యొక్క. అటువంటి ఎన్నో మహత్యాలు అనుభవ రూపంలో మనకి ఆ 3 రోజుల కాలంలో పాల్గొనేటువంటి వారికి ఎంతో అనుభూతిని, ఆనందాన్ని ప్రసాదిస్తాయి. అయితే సంవత్సరానికి సరిపడా అనుభూతి, ఆనందం ఆ సమయంలో మనం పొందేటువంటి అవకాశం ఎవరైతే ఆ 9, 10, 11 తేదీల్లో సద్వినియోగపరుచుకుంటారో వారికి ఆ ప్రసాదం సంవత్సరం కాలం ఆ యొక్క సంపద మనకి ఆశీర్వాద రూపంలో మనకు ప్రసాదిస్తున్నారు. అటువంటి సంపదను పొందడానికి మనం దూరమైన, దగ్గరైనా, ఎక్కడైనప్పటికీ కూడా మనం ఆ సమయంలో ఆ యొక్క 3 రోజుల కాలంలో స్వామి యొక్క సన్నిధానంలో గడిపేటువంటి మహోన్నతమైనటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే కాలం మనకు అనేక రకాలుగా పరీక్షిస్తుంటుంది. స్వామి సన్నిధానానికి వెళ్లకుండా అవరోధాన్ని కలిగిస్తుంది, ఆటంకాన్ని కలిగిస్తుంది, లేదా సమస్యని సృష్టిస్తుంది. అన్నిటినీ మనం తొలగించుకునేటువంటి యౌగికమైనటువంటి ఏకైక లక్ష్యాన్ని మనం ఏర్పరచుకున్నట్లయితే అన్నిటినీ అతిక్రమించి ఆ 9, 10, 11 తేదీల్లో స్వామి యొక్క సన్నిధానంలో కూర్చునేటువంటి మహద్భాగ్యం, ఆ మహోన్నతమైనటువంటి తపోసాధన మనకు లభిస్తుంది. ఆ తపోసాధన యొక్క ఫలితమే మనకి ఆ యొక్క వార్షిక 365 రోజులకు సరిపడా మానసికమైనటువంటి ప్రశాంతతను, తృప్తిని, శాంతిని ఆ 3 రోజుల కాలంలో జరిగేటువంటి లక్ష్యం చేత మనం పొంది తరించగలిగేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది.